శ్రీమాత్రే నమః. మనం చేసే పూజలు ఫలించాలి అంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, మీ దృష్టిలో ఫలితం అంటే ఏమిటి? ఇది ఫలితము, ఫలశ్రుతి అని ఫలశ్రుతి మీద దృష్టి పెట్టుకుని చదివితే ఎంత ఫలితం వచ్చినా ఇంకా ఫలితం రాలేదనిపిస్తుంది. కానీ ఫలశ్రుతిలో లలితా సహస్రనామంలో ఏం చెప్తారంటే, ఏ ఒక్క నామము చదివినా దానివల్ల వచ్చిన ఫలితాన్ని వర్ణించడానికి సాక్షాత్తు శివుడికి కూడా సాధ్యం కాదు. అంటే ఏమిటి? ఫలితం అనేది వస్తుంది, కానీ నేను పూజ చేసి ముందే నాకు ఫలానా ఫలితం రావాలి అనుకుని పూజ చేస్తున్నాను. సో మొట్టమొదట మనం పాటించాల్సింది ఏమిటంటే, సంకల్పం దగ్గర నుండి మనం కొంచెం రిపేర్ వర్క్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు సంకల్పాన్ని, మీకు అందరికీ కష్టమే చెప్తే, కానీ తప్పకుండా పూజల్లో గొప్ప ఫలితాలు లభిస్తాయి. సాధ్యమైనంత వరకు పూజలో పరమేశ్వరీ ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం లేదా గణపతి ప్రీత్యర్థం, సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం, ఏ దేవత పూజ చేస్తున్నావో ఆ దేవత ప్రీత్యర్థం, లోక కళ్యాణార్థం ఇంతే చెప్పుకోవాలి. ఇక్కడ గోత్రము, తెలిసిన వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు గుళ్ళకి వెళ్తుంటే చూస్తాం కదండి. ఓ 10 రూపాయల అర్చన టికెట్టు, దాని వెనకాల ఓటర్స్ లిస్ట్ లాగా 100 మంది నక్షత్రాలు, రాసులు, పేర్లు చదవలేక అలసిపోతూ ఉంటాడు పురోహితుడు. అది అవసరమా చెప్పండి? చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఓ సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వస్తే తలుపు తడితే, అమ్మ ఎవరది అంటే, అమ్మ నేను అంటావు. పేరు కూడా చెప్పం కదండి, తలుపు తీస్తుందమ్మా. మన కన్న అమ్మకే పేరు చెప్పకపోయినా తెలిస్తే విశ్వాన్ని కన్న అమ్మకి పేరు ఎందుకు, గోత్రం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. భక్తులు కూడా కొన్నిసార్లు ఏదో ఒక కోరికతో తపన చెంది ఆర్తితో భగవంతుని వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుచేత మనకు ఒక జటిలమైన సమస్య ఉన్నప్పుడు పూజంతా చేశాక చివరలో మంత్రహీనం అన్నీ చెప్పుకుంటాం కదండి, అది చేసాక చివరిలో మయాకృత ఏతత్ పూజాఫలేన అని చెప్తారు సంస్కృతంలో. మీరు తెలుగులో చెప్పుకోండి, అమ్మా ఏదో నీ అనుగ్రహంతో నీ దయతో పూజ చేశాను. ఒక సమస్య మాత్రం పట్టి పీడిస్తుంది. నాకు తెలుసు అది అలా ఆలోచించకూడదని తెలుసు. తెలుగులో చెప్పేయండి. భాస్కర్ రాయని వారు మాట్లాడేవారు అమ్మవారితోటి, మనం మాట్లాడదాం. చిన్న సమస్య ఒకటి పీడిస్తుంది, ఒక్కటి తీసావా ఇంకో అరగంట ఎక్కువ పూజ చేయగలను, నేను ఇంకా శ్రద్ధగా చేయగలను, అదొక్కటి చూడు తల్లి, అంతే. ఇది చివరిలో చెప్తే, అయ్యో పాపం వెరిబాబుగాడు మొదట్లో ఏమీ అడగలేదు, చాలా శ్రద్ధతో చేశాడు, ఇంత సమస్య ఉన్నా కూడా దాని మీద దృష్టి పెట్టలేదు, వీడికి సమస్య తీర్చేయాలి అని ఆ తల్లి అనుకుంటుంది, సంతకం పెట్టేస్తుంది ఫైల్లో. ఇది మానేసి స్వార్థంతో అనకూడదు, కానీ మనం నిర్లజ్జగా, నాకు నీ ప్రేమ లేదు, పుత్రపౌత్రాభివృద్ధి అర్థం, ధన కనక వస్తువాహన సమృద్ధి సిద్ధ్యం, వృత్తి వ్యాపార విషయ సర్వత్రా సర్వతోముఖ అభివృద్ధి సిద్ధ్యర్థం, ఇన్ని కోరికలు చెప్పేస్తున్నాం. చెప్పి రత్నసింహాసనం అక్షతాం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాం సమర్పయామి, ఆ వేసేది కూడా పోనీ సరిగ్గా వేస్తామా? ఇలాగ విసురుతాం. రత్నసింహాసనం కూడా విసిరేయడమే, కుర్చీ ఎవరైనా విసురుతారా? అంచేత మనలో లోపం ఏమిటంటే, పూజ మొదలెట్టి ముందే నా ఫలితం మీద దృష్టి ఉంది. ఇది తగ్గించి సంకల్పంలోనే మనం మార్చుకొని, సంకల్పంలో దేవీ ప్రీత్యర్థం అని చెప్పి చివరిలో చెప్పుకోవాలి. ఇది మొట్టమొదటి సూత్రం. రెండవ సూత్రం ఏమిటంటే, పూజ చేయడానికి ముందు నాకు సమస్య ఉన్నా పూజ చేసేటప్పుడు సమస్య గురించి ఆలోచించకూడదు. చాలా ముఖ్యం. ఇంకా పైగా ఏమనాలంటే, ఆహా ఎంత అనుగ్రహం తల్లి, నువ్వు ఇచ్చిన సమస్య వల్ల కదా ఇంత గొప్ప పూజ చేస్తున్నాను, నీ అనుగ్రహానికి నా జోహార్లు.
ఆనందంతో ఉంది నాకు అనుకుంటూ చేయగలగాలట. అందుకనే చూడండి, చోకామేళా, సూర్దాస్, కబీర్ దాస్ వీళ్ళందరూ ఏం గొప్ప పూజలు చేయలేదండి. వాళ్ళు నవావరణ పూజ చేయలేదు, కింద మీద పడి వైభవలక్ష్మి పూజ చేయలేదు. కేవలం కుండలు చేసేవాడు, జోళ్ళు కొట్టుకునేవాడు. వాళ్ళు విఠ్ఠలని పిలిస్తే విఠ్ఠలు వచ్చి ఇలా నిలిచిన వాళ్ళు మనకి ఇన్ని స్తోత్రాలు చదువుతున్నా, ఇన్ని పూజలు చేస్తున్నా ఎందుకు రావట్లేదు అంటే మన దృష్టి సమస్య మీద ఉంది కానీ స్వామి మీద లేదు. ఇది సత్యం. ఎప్పుడైతే సమస్యను పక్కన పెట్టి నాకు పూజ చేయడం కోసమే సమస్య వచ్చింది, అది కూడా అనుగ్రహమే అనుకుని తాదాత్మ్యంతో ప్రతి ఒక్క ఉపచారం కూడా పాదయోహో పాద్యం సమర్పయామంటే ఇలా చూపించి వేయకండి. పాదాలు కడగండి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జదోడిగా ఏ పాదాలని వేదాలు ఆశ్రయించుకున్నాయో ఆ పాదాలు పట్టుకుంటే వేదసారమంతా నేను వేదం చదవకుండా నాకు ఇచ్చేటువంటి గొప్ప కరుణామయి తల్లి నువ్వు. నాకు అది కూడా వద్దు, ముట్టుకున్నదే చాలు. అందుకనే ఫలశ్రుతి లేదు లలితా సహస్రనామానికి. నిజం చెప్పాలంటే సహస్రనామం చదవడమే ఫలం అనుకునే వాడికి ఫలం, అన్ని ఫలాలు లభిస్తాయి. కానీ ఫలశ్రుతి చదవకపోతే ఫలం లభించదు అనుకుని ఫలశ్రుతి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చదివితే మరి వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయి. అంచేత నేను పూజ చేసేటప్పుడు భావన తాదాత్మ్యం. ఎన్ని కోట్ల మంది జీవులు ఉన్నారు, మనుషులే అనుకోండి, ఎన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో ఎంతమందికి ఈ భాగ్యం వచ్చింది తలుచుకోండి. అలాగా పైగా ఎన్ని కోట్ల జీవులు ఉన్నాయి, జంతువులు, పక్షులు, ప్రాణులు, క్రిమికీటకాలు, వైరస్లు. వీటికి ఏదీ లేని భాగ్యం నాకు వచ్చిందే దొరకనా ఇటువంటి భాగ్యం. ఇలా అనుకోక ఎంతసేపు చేస్తున్నది, ఇది చేస్తే అది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుందని మనోవ్యాపారంతో చేస్తున్నాం. అంటే మనోవ్యాపారం పూజలో ఉండకూడదు. 2. మూడోది, నీకు ఎంత శక్తి ఉంటే, అందుకే కొన్ని పూజల్లో లోభత్వం పనికిరాలంటాడు. బంగారముతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, లేక మట్టితో కానీ కలసం చేయమంటుంది. నిజంగా చేయమని కాదు, లోభత్వం పనికిరాదు. కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, అతను పూజ చేసేటప్పుడు దానికి తగినట్లే ఉంటాయి ఆ ఉపాధులు, వస్తువులన్నీ కూడా. మనం పూజ చేస్తుంటే మన శక్తి లోపం లేకుండా చేయాలి. అమ్మవారికి ఇచ్చే వస్త్రం, హోమంలో వేసే వస్త్రమైనా సరే, చాలామంది పూజ కొట్టుకెళ్ళి ఆ షాపుకి వెళ్ళి చీర చూపించండి అంటారు. వాడు కూడా ఊరికే ఉండకుండా అమ్మ మీకా పూజగా అంటే పూజకి వెళ్ళండి, ఆ చెప్పడం కూడా చూడండి, పూజకి వెళ్ళండి అంటే లోకు అనమాట. పూజ అంటే ఎందుకు ఫలిస్తుందండి అది చెప్పడం? పూజకండి, హోమానికి, అమ్మవారికి. నాకు లేకపోయినా పర్వాలేదు, అమ్మవారికి శ్రేష్టమైనటువంటి చీర వేయాలి, చీర పెట్టాలి. ఆ చీర కూడా నేను కట్టుకోకూడదు, లేని వాళ్ళకి ఇవ్వాలి. ఈ భావంతో నేను చేయాలి. చేత నేను వాడే వస్తువులు నా శక్తి లోపం లేకుండా చేయాలి. వస్త్రిగ్మార్థే అక్షతామంటారు. లోపల చీర, కొత్త చీర రవికలుగుడ్డ ఉంటుంది. లేచి వెళ్ళడానికి మనకి బద్ధకమైతే వైకుంఠం నుండి నన్ను వచ్చి రక్షించడానికి ఆవిడికి ఎలా ఉండాలి తల్లి? అంచేత ఎక్కడా కూడా ప్రయత్నలోపం ఉండకూడదు, భక్తిలోపం ఉండకూడదు, శ్రద్ధాలోపం ఉండకూడదు. లోభత్వం పనికిరాదు. ఇది ఒక సూత్రం. తరువాతి సూత్రం ఏమిటంటే, మనం పూజ చేసినప్పుడు కొన్ని విశేష పూజల్లో చెప్తాడు, బంధుమిత్రులతో కలిసి పూజ చేయండి అని. అయితే ఎంతసేపు తనకాయుషు తనకారోగ్యం అనుకోకుండా ప్రతిరోజు పూజ చేసింది కూడా ఆ ప్రసాదం ఎవరికో ఒకరికి పంచితే అత్యుత్తమమైన ఫలితాలు లభిస్తాయి. ఎవరో ఒకళ్ళు వస్తారు, మీరు అనుకోండి, ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. అది పనివాడైనా కావచ్చు, చుట్టమైనా కావచ్చు, ఎలక్ట్రికల్ మీటర్ రీడింగ్ దానికి వచ్చిన వాడైనా కావచ్చు. అతను పుచ్చుకుంటాడా, ఏ మతము, ఇవన్నీ ఆలోచించకూడదు. ఆ చేతిలో పెట్టడమే. ఎవ్వరూ రాలేదు, పైకి వెళ్ళి పక్షులు తినడానికైనా పెట్టండి.
ఏదో ఒక రూపంగా నేను అందరితో పంచుకునేదే ఈ ఫలితం. ఇలాగ లోకల్లో అమ్మవారిని చూసి వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి. తర్వాత చివరి రూల్ ఏమిటంటే, మనకేమిటంటే పూజ చేసినంతవరకే ఉంటే చాలు ఆ భక్తి శ్రద్ధలు, తర్వాత ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. కానీ సత్యనారాయణ వ్రతంలో చెప్తాడు మొదటి అధ్యాయంలో, చివరకు ఆ రోజంతా సత్యనారాయణ స్వామి పాటలు, భజనలు, కీర్తనలు పాడుతూ ఆయన్నే తలుచుకుంటూ గడిపినారు అని విష్ణుమూర్తి చెప్తారు నారదుల వారికి. అంటే ఏమిటి, నువ్వు పూజ చేసిన కాసేపు మాత్రమే భగవంతుని తలుచుకుంటే కాదు పూజ ఫలించడానికి. ఈ పూజ ఈ ప్రాపంచికాన్ని ఎదుర్కోవడానికి శక్తి ఇస్తుంది. కానీ శక్తి తీసుకుని ప్రాపంచికంలో ఉంటున్నా భగవంతుని మర్చిపోకుండా నిల్చుంటేరా మమయం, కూర్చుంటేరా మమయం, పడుకుంటేరా మమయం, రామ్ రామ్ రామ్. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపణ సంస్థా నమస్తత్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపణ సంస్థా నమస్తత్తే ఎందుకు చెప్పారు చండీ పాఠంలో? ఒరేయ్, పూజ గదిలో నన్ను వదిలేకు, నీళ్లు తాగుతూ ఉంటే తలుచుకో, అన్నం తింటూ ఉంటే తలుచుకో, వృత్తి రూపేణ సంస్థ, ఆఫీస్కి వెళ్తే తలుచుకో. ఇలాగా ఈ పూజలో ఉన్నటువంటి భావాన్ని ప్రాపంచిక జీవితంలో కూడా కొనసాగించే మనకి అద్భుతమైనటువంటి జీవితం వస్తుంది. దాంట్లో సందేహమే లేదు. నేనే దానికి నిదర్శనం. అమెరికాలో ఉద్యోగం చేసినా సరే ఎప్పుడూ అమ్మవారిని ఏ క్షణము ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఉలిక్కిపడి వాని ఒక గంట సేపు అమ్మవారిని తలుచుకోకపోతే అదేంటిది ఎలా పడిపోతున్నానేంటి నేను అని చాలు, దాని పెద్ద స్తోత్రం చదివేయక్కర్లేదు. అంచేత ఈ సూత్రాలు 5 సూత్రాలు మనం కానీ పాటిస్తే ఎంత చిన్న పూజ చేసినా, నువ్వు భక్తితో ప్రేమతో ఇచ్చిన చిన్న పత్రం కూడా, ఆయన చూడండి కుచేలుడు వెళ్ళి అటుకులు తీసుకెళ్ళాడు, ముక్కిపోయిన అటుకులు తీసుకెళ్ళాడు, తిన్నాడా? మనం పంచభక్ష ప్రమాణాలు పెడతాం, తింటే తిను లేకపోతే పో అన్నట్టు ఇలా చూపిస్తాం. ఇది ముద్రలు మనకి, ఎవరికి పంచం. ఎక్కడ తింటాడు భగవంతుడు? కావలసినది ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ, ప్రతిఫలాపేక్ష లేకపోవడం, లోభత్వం పనికిరాదు, 10 మందితో పంచుకోవాలి. ఇవన్నీ పాటించి పూజ చేస్తే ప్రతి పూజ అద్భుతమైన ఫలితాలు ఇప్పిస్తుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః.